టుడే క్లాస్ కీవర్డ్స్ ఆఫ్ ద జావా క్లాస్. సో ఈ యొక్క కీవర్డ్స్ అనేటువంటి జావా ప్రోగ్రామ్లో యూస్ చేస్తాం. అండ్ ఇవి ప్రోగ్రామింగ్లో క్లాస్ నేమ్స్ ముందు మనం యూస్ చేసుకోకూడదు. ఈ యొక్క కీవర్డ్స్ అనేటువంటి మెథడ్ ముందు వేరియబుల్ ముందు మాత్రమే మనం యూస్ చేసుకోవాలి ఈ యొక్క కీవర్డ్స్. ఓకేనా? ఓకే. జావా యూజెస్ మొబైల్ అప్లికేషన్స్ అండ్ డెస్క్టాప్ అప్లికేషన్స్ అండ్ వెబ్ అప్లికేషన్స్ అండ్ గేమ్స్ అండ్ డేటాబేస్ కనెక్షన్స్ అండ్ ఎక్సెట్రా. ఇవి మనం మొబైల్ అప్లికేషన్స్లో వాడతాం, డెస్క్టాప్ అప్లికేషన్స్ అలా యూస్ చేస్తూ ఉంటాం ఈ యొక్క జావా యూజెస్ అనేటువంటివి. ఓకే. జావా ఈజ్ ఏ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ created in 1995. Okay, Java is a popular programming language created in 1995. So it is oriented by the Oracle and more than 3 million devices run in Java. ఇది Oracle యాజమాన్యంలో ఉంది. ఇది 3 మిలియన్ కంటే ఎక్కువ పరికరాలుగా ఉంది. ఓకేనా? I use Java. Java works on different platforms and demand in the current job market. It is easy to learn and the simple to use. It is open source and the free. Okay, advantages of the Java or ఫ్యూచర్స్ ఆఫ్ ద జావా. సింపుల్ అంటే ఈ ప్రోగ్రామింగ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఓకేనా? అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ లాంగ్వేజ్ లాగా మనం ట్రీట్ చేస్తాము కాబట్టి దీన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని అంటాము. ఓకే. నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీదైనా కూర్చొని మనం నీ యొక్క ప్రోగ్రామింగ్ మాత్రం ఎలాంటి చేంజెస్ అనేటువంటి చేయలేము. ఓకేనా? ఓకే. డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఏంటి అంటే మన అప్లికేషన్స్ని మల్టిపుల్ నుంచి యాక్సెస్ చేయవచ్చు. మన అప్లికేషన్స్ లోడ్ ఒకే సర్వర్ మీద కాకుండా డిఫరెంట్ సర్వర్స్ మీద మనం పడేలా చేయవచ్చు. ఓకే. డిస్ట్రిబ్యూటెడ్ అర్థమైంది కదా. సెక్యూర్ అంటే మన యొక్క కంట్రోల్లో ఉంటుంది, దాన్ని సెక్యూర్ అంటారు. రోబస్ట్ అంటే అప్లికేషన్స్ని చేంజ్ చేయవచ్చు, ఈజీగా చేయవచ్చు జావాలో. ఓకేనా? సో వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ అప్లికేషన్ యూఏ అంతకేం బాగుంటుంది జావా ప్రోగ్రామింగ్లో. వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్